పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో రాజకీయ హింసపై వివరణ కోరారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. కాసేపట్లో ఆ 3 జిల్లాల ఎస్పీలతో ఆయన భేటీ కానున్నారు. అయితే ఎస్పీల వివరణ ప్రకారం ఆయా పార్టీలపై చర్చలుంటాయన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో రాజకీయ హింసపై వివరణ కోరారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. కాసేపట్లో ఆ 3 జిల్లాల ఎస్పీలతో ఆయన భేటీ కానున్నారు. అయితే ఎస్పీల వివరణ ప్రకారం ఆయా పార్టీలపై చర్చలుంటాయన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిపైన ఈసీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు కూడా తమ పరిధిలో ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా రాజకీయ పార్టీలకి పూర్తిగా దూరంగా ఉండాలి. విధి నిర్వహణలో స్పష్టంగా ఉండాలన్నట్టు ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి ఘటనలు, అక్కడ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలపైన ఇప్పటికే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసీ ముందుకు ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు హాజరు కావాలని చెప్పి స్పష్టం చేసింది. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఈసీ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధాని నిర్వహించినటువంటి సభలో కూడా పూర్తిగా పోలీసుల వైఫల్యం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం ఈసీ ముందు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా నిర్లక్ష్యంగా వహించారు. అందులో భాగంగానే సిబ్బంది కూడా ప్రధాని పాల్గొన్నటువంటి సభలో కూడా కనీసం వచ్చినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం, ఆ ప్రభావం మైక్ సిస్టమ్ మీద పడింది. ఆ క్రౌడ్ అంతా వచ్చి బారికేడ్లను దాటుకొని వచ్చి మైక్ సిస్టమ్ మీద పట్టడం వల్ల సభ నిర్వహణకు అంతరాయం కలిగింది. ప్రధాని పాల్గొన్నటువంటి సభలో మైక్ సెట్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చాయనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదేవిధంగా నంద్యాల, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ఘటనలను కూడా ఈసీ ముందు టీడీపీ ఉంచినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధికారులు ఇచ్చినటువంటి వివరణ పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారినాయి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.